నేను ఇంతకుముందే చెప్పా, మోడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీహార్ని ఒక అస్త్రంగా ఎంచుకుంటున్నారు. బీహారు, బెంగాలు, అస్సాము నెక్స్ట్ జరగాల్సిన ఎన్నికలు. వాటిట్లో బీహార్లో ప్రభుత్వం ఎన్డీఏదే ఉంది కాబట్టి దాన్ని గద్దెదించగలిగితే, దాంట్లో కీలకమైనటువంటి భాగస్వామి అయినటువంటి జేడీయూ ఓడిపోయిందంటే అప్పుడు నితీష్ కుమార్ తాము చెప్పినట్టు వింటాడు, అవసరమైతే అమెరికాతో మొక్క చెప్పించవచ్చు అనేటటువంటి ఆలోచన ఇప్పుడు డీప్ స్టేట్ సహకారంతో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఎట్ ద సేమ్ టైం బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అది అక్కడ అధికారంలో రావడం కష్టమైతే, అవసరమైతే వీళ్ళు త్యాగం చేసుకుంటారు. వీళ్ళందరూ సీట్లు వదిలేసేసి మమతా బెనర్జీకి అండగా నిలబడతారు. తద్వారా అక్కడ గెలిచేస్తే అప్పుడు ఈ రెండింటిని అడ్డుపెట్టి చంద్రబాబును కూడా మార్చచ్చు. ఆ తర్వాత అస్సాం ఎన్నికలు జరుగుతాయి. అస్సాంలో భారతీయ జనతా పార్టీనే పవర్లో ఉంది. అస్సాము, బీహార్లో కనుక భారతీయ జనతా పార్టీ ఓడిందంటే దాన్ని బేస్ చేసుకుని ఇటు నితీష్ కుమార్ని, చంద్రబాబుని రెచ్చగొట్టచ్చు అనేటటువంటిది వీళ్ళ ఆలోచన. దానికి సజీవ సాక్ష్యమే 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ ఖర్గే చేస్తున్న ప్రకటన కాంగ్రెస్ అధ్యక్షుడు.